డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకునేటప్పుడు మీ డాక్టర్ ఒక్కొక్కసారి ఎముక తక్కువగా ఉంది, మీకు బోన్ గ్రాఫ్టింగ్ అవసరం అని చెప్తారు. అసలు ఈ బోన్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎముక అనేది పన్ను పోయినప్పుడు క్రమంగా అరుగుదలకి చెందుతూ ఉంటుంది. సో ఒక్కసారి పన్ను పోయిన తర్వాత అక్కడ ఎముక అనేది కూడా దాని క్వాంటిటీ అండ్ క్వాలిటీని లూజ్ అవుతూ ఉంటుంది. సో క్రమేణా సన్నపడటము అండ్ హైట్ తగ్గిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మన ఇంప్లాంట్ సక్సెస్ఫుల్గా బోన్లో ఇంటిగ్రేట్ అవ్వాలి అనంటే దానికి సపోర్టింగ్ స్ట్రక్చర్ చాలా గట్టిగా ఉండాలి. అంటే మీ ఎముక యొక్క బలం బాగుండాలి. ఈ బలం మనము హైట్ అండ్ విడ్త్ రూపంలో మెజర్ చేస్తాము. సో ఎప్పుడైతే ఈ హైట్ కానీ విడ్త్ కానీ తగ్గిపోతుందో అప్పుడు ఇంప్లాంట్ సక్సెస్ అనేది మనకి తగ్గుతుంది. అందుకని ఇలాంటి కేసెస్లో ఇంప్లాంట్స్ ఇవ్వటం కోసము మీ ఫంక్షన్ అండ్ స్మైల్ రెస్టోర్ చేయటం కోసము ఒక అదనపు ప్రొసీజర్ బోన్ గ్రాఫ్టింగ్ అనేది అవసరం పడుతుంది. సో బేసిక్గా ఈ బోన్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? బోన్ గ్రాఫ్టింగ్ అంటే మీ ఎముక యొక్క విడ్త్ అండ్ హైట్ని మనము ఇంక్రీజ్ చేసే ప్రొసీజర్. ఇందులో ఏం చేస్తాము అనంటే బేసిక్గా మీ చిగుర్ల లోపల సర్జికల్ ప్రొసీజర్ చేసేటప్పుడే ఆర్టిఫిషియల్ బోన్ పౌడర్, ఇవి మీకు గ్రాఫ్ట్స్ అని చెప్పి దొరుకుతాయి. మీ డెంటిస్ట్ మీకు ఏ గ్రాఫ్ట్ సూటబుల్ అనేది సెలెక్ట్ చేస్తారు. చేసి ఆ బోన్ గ్రాఫ్ట్ మీ బోన్ ఏదైతే ఉందో దానితో పాటు అమర్చి అందులో ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ బోన్ గ్రాఫ్ట్ ఏం చేస్తుంది అంటే అక్కడ మీ ఎముకని పెరిగేలాగా చేస్తుంది. సో విడ్త్ కానీ హైట్ కానీ ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఒక స్కాఫోల్డ్ ఆర్ ఒక మ్యాట్రిక్స్ లాగా పనిచేస్తుంది. ఇందులోకైతే మీ నేటివ్ బోన్ సెల్స్ ఫామ్ అయ్యి గ్రో అయ్యి అక్కడ కొత్త ఎముక అనేది ఏర్పడుతుంది. దీని మూలాన మీ ఇంప్లాంట్ స్ట్రెంగ్త్ అండ్ బోన్ క్వాలిటీ రెండు ఇంప్రూవ్ అవుతాయి. సో మీ ఫంక్షన్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు బాగా నొప్పి ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు. ఈ బోన్ గ్రాఫ్టింగ్ అనేది ఒక ఎక్స్ట్రా స్టెప్ ఇన్ యువర్ సర్జికల్ ప్రొసీజర్ మాత్రమే. దీని మునాల అదనపు నొప్పి, డిస్కంఫర్ట్, ఇబ్బంది లాంటివేమీ ఉండవు. కాకపోతే మీ హీలింగ్ టైం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ రెండు జరగాలి. ఒకటి ఎముక ఫామ్ అవ్వాలి, ఫామ్ అయిన ఎముకలో మీ ఇంప్లాంట్ గట్టిపడాలి. అందుకని మామూలుగా చెప్పే 3 నెలలు సరిపోకపోవచ్చు, 4 నుంచి 6 నెలల టైం పీరియడ్ పట్టచ్చు. అందుకనేసి మీ డెంటిస్ట్ ఎప్పుడైనా బోన్ గ్రాఫ్టింగ్ అని చెప్తే భయపడకండి. అది మీ ఇంప్లాంట్ని గట్టిపరిచే ఒక ప్రొసీజర్.